హాయ్. సో చావా అయితే తెలుగులో రిలీజ్ అవబోతుంది March 7th. సో హిందీలో అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో కూడా అలా అవుతుంది అనుకుంటున్నారు? 100%. ఎందుకు ఇటు కాదు, ఎందుకంటే మన చరిత్ర అది మన గురించి ఉంది. అంటే గొప్ప వ్యక్తి ఎవరు, చావా అంటే గొప్ప వ్యక్తి. ఆయన సినిమా తీసిన వ్యక్తి అది శివాజీ మహారాజ్. సో చావా అని అంటుండ్రు, కానీ మరి పేరా లేకపోతే అది ఏందో నాకు అర్థం కాలే. చావా అని అన్నారు. ఇప్పుడు మీరు సినిమా పేరే చావానా లేకపోతే శివాజీ మహారాజు ఉన్నారు అన్న. సో గొప్పగా ఆడుతుందని నేను, అంటే మన చరిత్ర కదా, మనం తెలుసుకుందాం కదా. సో ఆడుతుంది 100%. సో ఇప్పుడు మనకి డైలాగ్స్ చూసుకుంటే హిందీలో అయితే ఎంత హైప్ ని క్రియేట్ చేశారో తెలుగు డైలాగ్స్ అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నాము అని అయితే అనుకుంటున్నారు. ఎవరన్నారు? కొంతమంది అనుకునేటోళ్ళు అనుకోనమ్మా, నీకేమైంది? నేను చూసిన తర్వాత చెప్తా ఎట్లుందనేది. ఎవడెవరో ఏదేదో అనుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఎవరో అనుకున్నంత మాత్రాన ఏం కాదు, బాగానే ఆడుతుంది సినిమా. బాహుబలి సినిమా ఎన్నో లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేసిండ్రు, అందరికి అర్థం కాలేదా? ఇంగ్లీష్లోనే రిలీజ్ చేసిండ్రు, అర్థం కాలేదా? మన లాంగ్వేజ్ అట్లుంది ఇట్లుంది అది ఉంది ఇది ఉందని, ఇవన్నీ వేస్ట్ మాటలు నాకు తెలుసు. సో మరి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ హిందీలో రిలీజ్ చేశారు కదా, సో అన్ని లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ తెలుగు పీపుల్ కూడా చాలా మంది చూడడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి వాచ్ చేస్తారు. ఇంట్లో గెలిచిన తర్వాత బయట గెలవాలి. సో మన ఇంటిని ఇప్పుడు మన రాష్ట్రాన్ని గెలిపించుకున్న తర్వాత ఇతర రాష్ట్రాన్ని గెలిపియాలి. సో వాళ్ళు అక్కడ గెలిచిండ్రు, ఇప్పుడు ఇక్కడికి వస్తుండ్రు. మనం గెలిచినాం కదా, మన రాష్ట్రాన్ని మన శివాజీ మహారాజు ఇట్లా ఉండబోతుండనేది చూపించిండ్రు. మన దగ్గర మన రాష్ట్రాన్ని గెలిపించుకున్నాము, అది చాలు. ఇంకా మళ్ళీ ఓడ్లోకి వెళ్ళబోతున్నాం అంటే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. సో అందు గురించి ఆ లాంగ్వేజ్ పెట్టి, అంటే ఫస్ట్ పెట్టింటే బాగానే ఉంటుండే, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసింటే బాగానే ఉంటుండే, కానీ వాళ్ళు చేయలేదు. సో మనం ఇక్కడ గెలుద్దాము, ఇక్కడ గెలిచిన తర్వాత ప్రజలు గిట్ట చూస్తారు కదా, సో మంచిగా ఉందంటే లాంగ్వేజ్ పెట్టి అప్పుడు చేంజ్ చేసి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సో ప్రపంచంలో అందరు చూడాల్సిన సినిమా ఇది. సో హాయ్ అండి. చావా అయితే తెలుగులో రిలీజ్ అవబోతుంది, తెలుగులో డబ్ చేస్తున్నారు. March 7th అయితే ఫిలిం రాబోతుంది. సో బాలీవుడ్ లో అయితే ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కలెక్షన్ తెలుగులో చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుందని అనుకుంటున్నాను. బాలీవుడ్లో ఆ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు ఎంత హిట్ చేశారో, మన వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ ట్రైలర్స్ ఆ బ్లాక్ బస్టర్ హిట్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఓకే, సో కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పటికే రిలీజ్ అయిపోయింది తెలుగులో ట్రైలర్ చూసిన తర్వాత ఈ డబ్బింగ్ వాయిస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, హిందీలో మనం విన్న డైలాగ్స్ అంత హైప్ ని క్రియేట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా అండి. ఒకసారి మనం ఆ హైప్ చూసిన తర్వాత మాక్సిమం అది మ్యాచ్ చేయాలని, లేదంటే అంతకన్నా బెస్ట్ రావాలని కోరుకుంటారు. మన తెలుగు అంటే ఒకసారి ఆ హైప్ చూసిన తర్వాత, ఇప్పుడు బాహుబలియే కావచ్చు, ఒకసారి మన తెలుగులో చూసిన తర్వాత అదర్ లాంగ్వేజ్లో ఆ వాయిస్ అనేది మనకి అంతగా తీసుకోలేకపోతాం, ఎందుకంటే ఈ బేస్ చూసాం కాబట్టి. మేబీ అలాగే అనిపించవచ్చు, కాకపోతే స్టోరీ వైజ్ మాత్రం బాగుంటుంది. ఓకే, సో తెలుగులో రిలీజ్ అవుతే మళ్ళీ ఆల్రెడీ చూసిన తెలుగు ఆడియన్స్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రీవాచ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే హిందీ వచ్చిన వాళ్ళకి అర్థం అయి ఉండొచ్చు, నాలాగా హిందీ రాని వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే హిందీ చూసిన తర్వాత కొన్ని అర్థం, అంటే విజువలైజ్ అర్థమై ఉండొచ్చు, బట్ డైలాగ్స్ అర్థం కావు కాబట్టి ఖచ్చితంగా తెలుగులో చూస్తారు. ఓకే, సో మీరు వెళ్తున్నారా? ఖచ్చితంగా చూస్తా, అదే రోజు వెళ్ళకపోయినా చూడటం అయితే ఖాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు చావా అయితే March 7th తెలుగులో డబ్ చేస్తున్నారు. సో హిందీలో అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది, తెలుగులో మళ్ళీ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగులో రిలీజ్ చేస్తే అంతే హైప్ ని సొంతం చేసుకుంటుందా? అంత హైప్ అయితే రావట్లేదు, అంటే అంత హైప్ హిందీలో వచ్చినంత హైప్ అయితే ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే రిలీజ్ చేస్తే ఫస్టే రిలీజ్ చేయాలి, గ్యాప్ అది రిలీజ్ అయినాక 20 days తర్వాత అనుకుంటా, 20 days తర్వాత రిలీజ్ అవుతుంది. అంత హైప్ అయితే ఏం రావట్లేదు నాకు తెలిసి. బట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తెలుగులో చాలా గట్టిగానే వసూలు చేసింది, హిందీలో చాలా గట్టిగానే వసూలు చేసింది. తెలుగులో అలా చేస్తుంది అనుకుంటున్నారా? Day 1 తెలుగులో కష్టమే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు చూసేశారు కదా మూవీ, అందరూ హిందీలో చూసేశారు. కానీ బట్ తెలుగులో ఎందుకంటే ఆ లాంగ్వేజ్కి ఇక్కడ మన దాంట్లోకి ఆ డైలాగ్స్ ఉంటాయి కదా, చాలా గొడవలు అవుతాయి నాకు తెలిసినంత వరకు అయితే. అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, దానివల్ల గొడవలు అవుతాయని నేను అనుకుంటున్నాను.
సో ఇప్పటికీ ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఆ డబ్బింగ్లో ఉన్నటువంటి ఆ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ డైలాగ్స్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాము అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అవును, అది డబ్బింగ్ చెప్పింది కూడా సరిగ్గా లేదు, అంటే వాయిస్ కూడా సరిగ్గా లేదని చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అంతా ఏం రాలేదు, అంటే ఏదో ఇప్పుడు ఇది ఉంది కదా సింబా మహేష్ బాబు అది ఆ టైప్లో ఏదో ఇది వచ్చినట్లు ఇచ్చారు, అంతేగాని ఏం అంత హైప్ ఏం లేదు నాకు. ఇప్పుడు హిందీలో రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్గా అన్ని లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఆడియన్స్ని అయితే వాచ్ చేశారు. మళ్ళీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే చూసిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా చూస్తారా? ఎందుకండి, ఇంకా జనాలకి ఏం పని పాట లేదా ఏంది, ఇంకా దీనిలోనే చూసుకుంటారు, ఏం లేదు, అట్లేం లేదు. ఒక్కసారి రిలీజ్ చేస్తే తెలుగు అండ్ హిందీ అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తే చూస్తారు. ఇది అంటే హిట్ అయితే రిలీజ్ చేస్తే, హిట్ కాకపోతే రిలీజ్ చేయరైంది వీళ్ళు. ఇట్లా ఉంది అంటే హిట్ అయింది, మళ్ళీ జనాలు పోయి థియేటర్లు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని చూస్తారని చెప్పి తీస్తున్నారు, అంతే, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.